ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఏలూరులోని ధర్మవేరి ప్రాంగణంలో పతంగుల పోటీలు ఘనంగా నిర్వహించారు. పతంగుల పోటీలో చిన్న పెద్ద అందరూ పాల్గొన్నారు. తమకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని యువకులు తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలు పిల్లలకు గుర్తు తెచ్చేందుకు పతంగుల పోటీలు నిర్వహిస్తున్నామని పారిశ్రామికవేత్త నారా శేషు వివరించారు. మరిన్ని వివరాలు ఏలూరు నుంచి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ధర్మవేడి ప్రాంగణంలో భోగి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. భోగి రోజు భోగి మంటలు ఆటపాటలు అయిపోయింది. ఈరోజు సంక్రాంతికి ఏంటంటే కైట్ ఫెస్టివల్ జరుగుతోంది ఇక్కడ ఈ ధర్మవేడి ప్రాంగణంలో. చిన్నారులందరూ కూడా గాలిపటాలని ఆకాశంలోకి వేస్తూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. జనరల్గా పూర్వకాలం ఎప్పుడు గతంలో మన చిన్నప్పుడు గాలిపటాలు వేసే పరిస్థితులు ఉన్నప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మొత్తం అన్నీ తగ్గిపోయినాయి. అయితే ఈ ధర్మవేడి ప్రాంగణంలో నారాశేషు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పతంగుల పోటీలు సంక్రాంతి సంబరంగా జరుగుతున్న పతంగుల పోటీల్లో పాల్గొనడానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు చెప్పండి, ఈ ధర్మవేడి ప్రాంగణంలో భోగి ఉత్సవం జరిగింది, అదే రకంగా ఈ పండుగ రోజు ఈ గాలిపటాలు జరుగుతుంది కదా, మీరు ఎలా? చాలా బాగుంది సార్. నా పేరు మాధవి అండి. నేను బొబ్బిలి నుంచి వచ్చాను. ఇక్కడ చాలామంది చెప్తే ఎక్కడ ఏంటి అనుకొని మేము చాలా కనుక్కొని వెతికి పట్టుకొని ఈ ధర్మవేడి ప్రాంగణంలో ఇలా జరుగుతుంది, శేషు సార్ అని ఆయన ఆర్గనైజ్ చేశారు అని చెప్పారు. చాలా సార్ మేము బయట వాళ్ళు చెప్పిన దానికంటే చూసిన తర్వాత చాలా బాగుంది. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ అసలు అంతా పల్లెటూరు వాతావరణాన్ని ఏలూరులో ఇలాగా ఎప్పుడు ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటాము. ఫ్యామిలీతో పాటు ఇప్పుడు అవుటర్స్తో కూడా సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంది. కొత్త పరిచయాలు, కొత్త ఫీలింగ్స్, చాలా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడాను గుర్తు చేశారండి సార్. ఇలాంటి ఆర్గనైజర్స్ మళ్ళీ ఇంకా మీరు చాలా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, శేషు సార్. మీరు అందరికీ కూడాను మంచి ఎంటర్టైన్మెంట్ చేశారు, మంచి మధుర స్మృతులు తీసుకొచ్చారు. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఈ గాలిపటాలు ఎలా ఉంది చూస్తుంటే? నమస్తే అండి. మేము భీమవరం దగ్గర వీరవాసనం అండి మాది. మా అమ్మగారు ఊరని ఏలూరు వచ్చామండి. ఇక్కడ ఈ ధర్మవేరి అనే దాంట్లో ఇలా వినాయక చవితి, దసరా సంబరాలు, న్యూ ఇయర్, నెక్స్ట్ ఇప్పుడు వచ్చి సంక్రాంతి, ఈ ధర్మవేరి దాంట్లో శేషు సార్ అని ఆయన కండక్ట్ చేసి ఇట్లా తీసుకొచ్చి ప్రతిదీ చిన్నపిల్లలకి తెలియనివన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు ఫోన్స్తో వాట్స్తో ఉండిపోయి టీవీల్లో ల్యాప్టాప్స్లో ఉండిపోయి గడుపుతున్నారు. వాళ్ళంతా ఇప్పుడు ఇది చూసి ఎంటర్టైన్గా అవుతూ పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ సరదాగా ఉన్నారు. మేము కూడా చూడటం మాకు చిన్నప్పటి నుంచి గుర్తు రావటం ఇవన్నీ చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఇక్కడ కండక్ట్ చేసి ఇలాంటి అవేర్నెస్, సాంప్రదాయాలన్నీ, సంస్కృతి సాంప్రదాయాలన్నీ అందరికీ తెలియాలని ఆశిస్తున్నాం. చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగుంది. మీరు చెప్పండి, మీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి చూడంగానే? వచ్చాయండి. ఎందుకంటే ఎప్పుడో మా చిన్నప్పుడు ఇలాగ కైట్స్ ఎగరేయటం ఇవన్నీ చేసాం, కానీ మళ్ళీ మధ్యలో అనేది లేదండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత, ఇంకా సంవత్సరాలు అనే చెప్పాలి, చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక సెలబ్రేషన్ ఏలూరులో జరగటం అనేది చాలా బాగుంది. యాక్చువల్గా నేను ఒక ఫ్యాకల్టీని, మా స్టూడెంట్స్ చెప్తే దాని ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. అసలు చాలా బాగా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ. అమ్మ, మీరు చెప్పండి, ఈ గాలిపటాలు పతంగుల పోటీలో పాల్గొన్నారు కదా, ఎలా ఉంది? ఏలూరు నగరంలో ఈ గాలిపటాల ప్రోగ్రాం పెట్టినందుకు ఆర్గనైజర్ గారికి చాలా థ్యాంక్స్. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగా ఎంజాయ్ చేస్తాం. చిన్నపిల్లలకి పెద్ద పిల్లలు బాగా ఆడుకోవడానికి బాగా బాగుంది. ఇక్కడ శేషు గారు ఉన్నారు, ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు అంతా పిల్లలందరూ కూడా ఎక్కడ చూసినా సెల్ ఫోన్లు, ప్రతి వాళ్ళు కూడా సెల్ ఫోన్లు పట్టుకుని ప్రాచీన కాలం నాటి ఆటలన్నీ మర్చిపోయిన క్రమంలో ఈ పతంగుల పోటీలు పెట్టారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అసలు చాలామంది వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు కదా. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ ధర్మవేరి ప్రాంగణంలో సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఈ పాత సంస్కృతులన్నీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ కొత్త పిల్లలందరూ ఈ పాత సంస్కృతిని మర్చిపోయారు. ఈ మర్చిపోకుండా ఇవన్నీ ఇప్పుడు పిల్లలకి ఫోన్లు పట్టుకుని ఈ ఫోన్ అదే ధ్యాసలో ఉండటం, అది కాకుండా ఈ పాత సంస్కృతిలో ఈ గాలిపటాలు ఎగరేయటం, అలాగే నేను భోగి, బొమ్మల కొలువు, అలాగే గంగిరెద్దులు, ఇవి పాత సంస్కృతి అంతా గుర్తు చేయడం కోసం అని చెప్పి ఈ ధర్మవేరి ప్రాంగణంలో పెట్టడం జరిగింది. ఈ మీరు చూస్తున్నారు లైవ్లో, చాలామంది పిల్లలు ఇందులో పాల్గొన్నారు. ఎవరికాళ్ళే వాళ్ళ ఇంటి దగ్గర చేసుకోవటం కంటే, ఇప్పుడు నేనున్నాను, మా ఇంటి దగ్గర చేయటం కంటే ఇలా ఒక
ఈ ధర్మబేరి ప్రాంగణంలో చేస్తే నలుగురు కలుస్తాం, చాలామంది పిల్లలు ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందండి. ఇక్కడ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ప్రోగ్రామ్ చూసి ఎలా ఫీల్ అవుతున్నారు? నమస్తే అండి, నా పేరు ప్రవీణ్ అండి. నేను ఏలూరు వాస్తవ్యుడిని. మాకు తెలిసిన ఫ్రెండ్స్ వల్ల నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఈ ధర్మబేరి ప్రాంగణంలో ఈరోజు సంక్రాంతి వేడుకలు ఈ రకంగా ఏర్పాటు చేయడం అనేది చాలా చాలా ఉత్సాహంగా, చాలా ఉల్లాసంగా ఉందండి. మాకైతే చాలా కొత్త అనుభూతి కలిగించింది. మాకు ఇంతకుముందు ఎప్పుడు మా చిన్నప్పుడు మా నానమ్మ ఊరికి వాళ్ళ పల్లెటూరు వెళ్ళి మేము అంతా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలాంటి ఒక గ్రామీణ వాతావరణాన్ని ఇక్కడ సృష్టించి చక్కగా అక్కడ బొమ్మల కొలువు పెట్టడం జరిగింది. ఇటు ధర్మబేరి ప్రాంగణం ఏర్పాటు చేసి చిన్నపిల్లలకి ఇలాగా గాలిపటాలు ఇచ్చి వాళ్ళ పతంగులు ఎగరవేసే రకంగా మంచిగా ప్రోత్సహిస్తున్నారంటే సార్ ఆ క్రెడిట్ అంతా కూడా సార్కే దక్కాలని కోరుకుంటూ ఇలాంటి ఈవెంట్స్ మరీ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నమస్తే. ఇలా చూసుకుంటే ఇక్కడ ధర్మవేడి ప్రాంగణం దగ్గర ఏదైతే పతంగులతోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి పండగకి పతంగులకి చాలా అవినాభావ సంబంధం ఉండేది. ఈ ప్రాచీన కాలం నుంచి కూడా వస్తున్న సాంప్రదాయం అంటే ఈ మధ్య కాలంలో పిల్లలందరూ కూడా మర్చిపోయి సెల్ ఫోన్లకే పరిమితమైన పరిస్థితులు ఉన్నాయి. అమ్మ మీరు చెప్పండి, ఈ గాలిపటాలు ఎగరేస్తున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఏలూరు ప్రాంతంలో గాలిపటాలు ఎగరడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఏలూరు నగరంలో గాలిపటాలు ప్రోగ్రాం జరుగుతుంది, అలాగే ఎంజాయ్ కూడా చేస్తున్నాము. నారా శేషు గారికి థ్యాంక్ యూ. అదే చూసుకుంటే పిల్లలు వచ్చి ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మధ్యాహ్నం నుంచి కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా మధ్యాహ్నం నుంచి వచ్చి ధర్మబేరి ప్రాంగణం దగ్గరికి వచ్చి గాలిపటాలు ఎగరేస్తూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూడొచ్చు, గాలిపటాలు వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలంతా కూడా ఒకేసారి గాలిపటాలు పైకి ఎగరేస్తూ తమ ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి గాలిపటాలు ఎగరేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సంక్రాంతి సాంప్రదాయాల్లో భాగంగా నారా శిశు ఆధ్వర్యంలో ధర్మబేరి ప్రాంగణంలో ఈ గాలిపటాలు పోటీలు పెట్టడం అనేది అందరూ చాలా పాల్గొనడం అనేది చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉందంటున్నారు ఇక్కడ నగరవాసులు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏలూరు నుంచి కెమెరామెన్ దాస్తో రాంబాబు, ప్రైమ్ న్యూస్. ధర్మబేరి ప్రాంగణం